పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో డ్రగ్స్ వద్దు బ్రో 2.0 అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలో సాగి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని వ్యాప్తి చేసింది. ఇక విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. పోలీసులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చట్టాన్ని అమలు చేస్తాము, తప్పు ఎంచకుండా అనే కార్యక్రమం పెట్టడానికి ఈగల్ టీం ఒకటి వేశారు. ఆ ఈగల్ టీం హెడ్ ఎవరో తెలుసా మీకు? ఇంత పూర్వం మనకి ఇక్కడే ఏఎస్పీగా, ఇప్పుడు మేడం గారు లాగా ఏఎస్పీగా వచ్చిన రవికృష్ణ గారు, వారు ఈరోజు ఐజీ అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఈగల్ టీం లో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా గంజాయి పండించకుండా చేస్తున్నారు అని అంటే అది మన సీఎం గారి ప్రతిభని అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అలాగే జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఎన్నిసార్లు ఇక్కడ మన సిఐలు కూడా మనకి కాన్వల్స్ గేట్ దగ్గర ఎన్ని వందల గంజాయిలు పట్టుకున్నారు. దాదాపు ఎంత పట్టుకుంటారు, ఎన్ని కేజీలు పట్టుకుంటారు సిఐ గారు? 2500 కేజీలు పట్టుకోవడం జరిగిందంటే ఎంత దారుణంగా గంజాయి వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడే ఎంటర్ కావడం జరిగింది. మంత్రి గారి ఆశీస్సులతో మరి మేడం గారు కూడా సైకిల్లో, ఈ పట్టణం అంతా కూడా సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇవన్నీ ప్రజల్లో ఈ డ్రగ్స్ అనేది సమాజాన్ని ఎంత మరి పాడు చేస్తుంది, యువకుల్ని ఏ విధంగా వారి జీవితాన్ని నాశనం చేస్తుంది, ఇవన్నీ కూడా అవగాహన కల్పించుకుంటూ ఈ ర్యాలీలు కూడా చేపట్టడం జరిగింది.